హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంటా అని చూస్తున్నారా? అందరికీ తెలుసు కదా, ఇవి ఓట్స్ ఆరోగ్యానికి ఎక్కువ మంచిదని, దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, షుగర్ వాళ్ళకి హెల్త్కి మంచిది కదా. ఈరోజు నేను ఈ ఓట్స్ ఉప్మా చేస్తున్నాను. మా ఇంట్లో ఓట్స్ తెస్తామే కానీ ఎవరు ఎక్కువ ఇష్టంగా తినరు. ఏం చేద్దామా అని ఆలోచించి ఈరోజు ఓట్స్ ఉప్మా చేస్తున్నాను. దానికి ముందుగా నేనేం చేశానంటే, ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను, టమాటా, పచ్చిమిరపకాయ, అల్లం ఇవన్నీ తరిగి రెడీ పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఓ బాండ్లి పెట్టేసుకొని నేను ఒక గ్లాస్ ఓట్స్ తీసుకున్నాను. దాన్ని వేయించుకుంటున్నాను. ముందుగా స్టవ్ సిమ్లో పెట్టేసి కాసేపు కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి. అందరూ ఏం చేయట్లేదు, మళ్ళీ రెసిపీ ఏం పెట్టట్లేదు అని అడుగుతున్నారు. మొన్నే కదండి చక్రాలు చేశాను, అవి అయిపోతాయి కదా మళ్ళీ వేరేది రెసిపీ చేస్తానికి. మా ఇంట్లో అవే చాలా నిదానంగా సేల్ అవుతాయి. మా ఇంట్లో ఎక్కువ ఎవరు తినరు, అందువల్ల వేరే రెసిపీ చేయడానికి టైం ఎక్కువ తీసుకున్నాను. అవి అయిపోతే మళ్ళీ ఇంకో రెసిపీ చేయొచ్చు. ఇవి ఉంచుకొని మళ్ళీ వేరేవి చేస్తే వేస్ట్ అయిపోతాయి కదా. అవి మొత్తం తిన్న తర్వాత అవి అయిపోయాక మళ్ళీ ఇంకో రెసిపీ చేస్తాను. అందరూ అడుగుతున్నారు ఏం పెట్టలేదు ఏంటి అని. కొద్దిగా టైం పడుతుందండి, అవి తినాలి కదా. మా ఇంట్లో అందరం పెద్దవాళ్ళమే, గబగబా ఎవరం తినలేము. అందువల్ల అవి నిదానంగా సేల్ అవుతాయి. చూడండి కలర్ మారుతున్నాయి కదా, ఇలా వేయించుకోవాలి. ఇదిగోండి ఇలా వేగినాయి. ఇలా వేగిన తర్వాత వాటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అదే బాణల్లో మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశనగపప్పు వేస్తున్నాను. ఎండుమిరపకాయ వేసిన తర్వాత జీడిపప్పు వేస్తున్నాను, పచ్చిశనగపప్పు వేస్తున్నాను, తర్వాత ఆవాలు వేస్తున్నాను. ఇవన్నీ వేగించుకోవాలి. ఇలా కలర్ మారే వరకు వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, ఒక్క ఎండుమిరపకాయ వేసుకొని వేయించుకుంటున్నాను. ఇలా వేయించుకోవాలి. చూడండి చిటపట్లాడుతున్నాయి కదా. ఈ చిటపట్లాడేటప్పుడు ఇందాక నేను తరిగి పెట్టుకున్నాను కదా టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అన్నీ వేసేసుకోవాలి. కొద్దిగా క్యారెట్ అది ఉన్నా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర క్యారెట్ అవైలబుల్గా లేదు, అందువల్ల నేను క్యారెట్ వేసుకోవట్లేదు. మళ్ళీ బీన్స్ ఉన్నా వేసుకోవచ్చు, ఏమున్నా వేసుకోవచ్చు కూరగాయలు. నేనైతే టమాటానే ఉల్లిపాయ వేసుకున్నాను. బంగాళదుంప కూడా వేసుకోవచ్చు, నేను వేసుకోవట్లేదు. ఇవి కొద్దిగా సేపు మగ్గిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా ఓట్స్ వేసుకోవాలి. చూడండి ఇవి చూడండి తొందరగా మగ్గాలంటే కొద్దిగా ఒక చిటిక దీనికి సరిపోను ఉప్పు వేసుకున్నాం అనుకోండి, తొందరగా మగ్గిపోతాయి, మెత్తగా గుజ్జులాగా ఉడికిపోతాయి. చూడండి ఉడికిపోయినాయి కదా. ఉడికిపోయినాయి కదా, చూడండి చక్కగా మెత్తగా.
చూడండి మెత్తగా ఉడికిపోయినాయి. ఇందాక నేను ఈ గ్లాస్ తీసుకున్నాను కదా, మనం ఏ గ్లాస్ తీసుకున్నామో ఆ గ్లాస్తో 1.5 గ్లాస్ నీళ్ళు పోయాలి. ఇదిగోండి 1 1/2 గ్లాస్ నీళ్ళు పోయాలి. ఇందాక నేను కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను కదా, ఇప్పుడు ఈ నీళ్ళకి సరిపోను ఇంకొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. ఈ నీళ్ళు కొద్దిగా తెల్లాలి. ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను, కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. చూడండి నీళ్ళు కూడా తెల్లుతున్నాయి. ఇప్పుడు నేను ఇందాక వేయించి పెట్టుకున్నాను కదా, అవి వేసేసి దీనిలో కలిపేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా దగ్గరికి రాగానే ఆపేసేసుకోవాలి. అంతే అండి, చూడండి దగ్గరకు వచ్చేస్తుంది. ఇంక స్టవ్ ఆపేసేసుకొని 1 నిమిషం అయ్యాక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. అంతే అండి, ఉప్మా రెడీ అయిపోయింది. ఓట్స్ ఉప్మా రెడీ. అంతే అండి, ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. మా స్టూడెంట్స్ వచ్చారు కరెక్ట్గా, వాళ్ళకి టేస్ట్ చూడమని పెట్టాను. తినండి. ఎవరితో చెప్పండి, హ్యాండ్స్ కాదు. ఇది చాలా బాగుంది. ఇది మీరు కూడా చేసుకోవచ్చు. రోషిని నువ్వు నోట్లో పెట్టుకో. బాగుంది. థ్యాంక్ యూ.